నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. యాక్యుపంక్చర్ హీలర్ జనార్దనాచారి గారైతే మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్ అంటే లైక్ చాలా మంది జుట్టు ఊడిపోతుందని చెప్పేసి గ్రే హెయిర్ సమస్యతో, అలాగే మోకాలు నొప్పి, అదేవిధంగా మెడ నొప్పి ఇవన్నీ కూడా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి యాక్యుపంక్చర్‌లో ఎట్లాంటి యాక్యుప్రెషర్‌లో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే వాటిని నివారించవచ్చు. అలాగే సార్‌ని అడిగి విత్ డెమోతో సహా మనం క్లియర్‌గా తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది నిద్రలేని సమస్య అని చెప్పేసేసి చాలా మంది బాధపడుతున్నారనమాట. సో, అసలది నిద్రలేని సమస్య రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఒకవేళ అదొస్తే అది రాకుండా ఉండడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు మనం నిద్ర ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆహారం ఎంత ఇంపార్టెంటో దానికన్నా నిద్ర ముఖ్యం. అవును. ఇప్పుడు ఆహారం లేకుండా కొంతకాలం బతకొచ్చు. నిద్ర లేకుండా ఎక్కువ కాలం బతకడం అసలు కష్టం. ఏం చేయలేము. అవును. నిద్ర. నిద్ర అనేది యాక్చువల్‌గా ఏంటంటే రాత్రికి సంబంధించిన అంశం. ఆహారం అనేది పగటిపూట సంబంధించిన అంశం. అందుకనే నిద్రాహారాలు అంటాం మనం. ఏదైనా సాధించాలంటే నిద్రపోకుండా, ఆహారం లేకుండా కష్టపడ్డా అంటే నిద్రాహారాలు మాని సాధించానంటాడు. అంత ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ ఇన్ ద లైఫ్ నిద్ర. ఇప్పుడు నిద్ర అనేది పాపం కంటికి కరువైంది. అవును. కంటికి ఏమంటాం రెస్ట్ లేకుండా పోయింది. నిద్ర లేదు. ఎప్పుడు స్ట్రెయిన్ అయితూనే ఉంది. పక్కన పడుకొని ఇటు దొర్లి అటు దొర్లి 1 గంటకు 2 గంటలు పడుకునే వాళ్ళు ఉన్నారు. నిద్ర పట్టడం లే. దీనికి ఏంటంటే నిద్ర గనక పోకపోతే అనేక అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న కాన్‌స్టిపేషన్ సమస్య కూడా నిద్ర లేకుంటే డైజెషన్ లేదు. డైజెషన్ లేకపోతే పొద్దున హుషారుగా యాక్టివ్‌గా ఉండరు. ఉండలేము. రెండవది కాన్‌స్టిపేషన్ సమస్యలు, మలబద్ధక సమస్యలు వస్తాయి. మూడవది ఏంటంటే బ్రెయిన్ అంతా ఫాగీ బ్రెయిన్, యాక్టివ్‌గా ఉండదు బ్రెయిన్. అవును. ఏదో అంతా అలజడి ఆందోళన, టెన్షను, ఫాగీ క్లారిటీ మిస్సింగ్. ఫాగీ అంటామే, క్లారిటీ ఉండదు బ్రెయిన్‌లో. అవును. ఇంకోటి ఏంటంటే హార్ట్ బీటు నిద్రలో ఏంటంటే అలా రెస్ట్‌లో తక్కువ హార్ట్ కొట్టుకుంటుంది. హార్ట్‌కు రెస్ట్ దొరుకుద్ది. కానీ నిద్ర లేకపోతే రాత్రి పగలు హార్ట్ బీట్ ఎలా మెయింటైన్ కావాలి కదా. దాంతో ఏంటంటే హృదయ సంబంధమైన సమస్యలు, లివర్ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, డైజెస్టివ్ సమస్యలు, ఒకటి కాదు ఇది బ్రెయిన్ సమస్యలు. ఇందాక అవును. బ్రెయిన్ ఇంకోటి ఏంటంటే నైటు బ్రెయిను తనకు తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. డెడ్ సెల్స్ పోయి కొత్త సెల్స్ గ్రో అవుతుంటాయి. బాడీ తనకు తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. నైటు రికన్స్ట్రక్షన్ చేసుకుంటుంది. రిజువనేషన్ శక్తిని మళ్ళీ పొందుతుంటుంది. అట్లాగే హీలింగ్ జరుగుతుంటుంది. క్లీనింగ్ కూడా జరుగుతుంది. క్లీనింగ్ అంతా కూడా నైటే జరుగుతుంది. ఈ పొద్దుటి పూట జరిగిన డేలో జరిగిన అనేక అంశాలంతా కూడా క్లీన్ నైట్ అంతా కూడా హీలింగ్ అండ్ క్లీనింగ్ జరిగే ప్రాసెస్ అది. వ్యర్థాలు బయటికి పోయే అంత నైట్ బాగా పడుకుంటేనే అవుతుంది. సో ఇవన్నీ మనకి ఈరోజు కరువు అయిపోయి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. దానికి ఆక్యుప్రెషర్లో ఒక పాయింట్ ఉంది. చాలా చాలా అద్భుతమైన పాయింట్ అది. అదేంటంటే చేతుల్లో ఉంది. ఇప్పుడు చూసారా, ఎడమ చేతిలో ఉంది, కుడి చేతిలో ఉంది. సో ముందు ఎడమ చేతిలో చెప్దాము. ఈ పాయింట్ ఏమంటామంటే ఇలా మిడిల్ ఫింగర్లో నుంచి మెల్లగా కిందికి రావాలి. ఈ మిడిల్ ఫింగర్ ఇలా స్ట్రైట్గా కిందకి వచ్చినప్పుడు ఇది ఒక క్రీజ్ కనిపిస్తుందా? ఈ క్రీజులో ఎక్కడైతే ఇది కనెక్ట్ అవుతుందో అది పాయింట్. ఓకే. ఇది ఈ పాయింట్ పేరు P7. ఓకే. పెరికార్డియం 7 అండ్ పాయింట్ ఇది. ఓకే. ఇది చాలా చాలా బెటర్ పాయింట్. నేను ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను. ఇలా కిందికి వచ్చినప్పుడు ఇలా ఏ చేతులు చేయొచ్చు. ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకున్నాను అనుకోండి, ఈ మిడిల్ ఫింగర్ నుంచి కిందకి రావాలి. ఇలా స్ట్రైట్గా కిందకి వచ్చినప్పుడు ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ భాగం కనెక్ట్ అవుతుంది. రెడ్ మార్క్ చేస్తున్నాను నేను. కనబడుతుంది రెడ్ మార్క్. సో ఈ క్రీజ్లో ఇక్కడ కనెక్ట్ అవుతుంది. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇలా పెట్టి ఈ వైపు మెల్లగా ప్రెస్ చేయాలి. ఓకే. లేదా ఈ పెన్ను కూడా లేదంటే చేతి కూడా చేయొచ్చు. 1 2 3 4 ఒక 1 మినిట్. అంటే 1 మినిట్ అంటే ఒక 60 టైమ్స్, 40 to 60 టైమ్స్ నొక్కి వదలడం. ఈ హ్యాండ్లు కూడా అంతే. ఈ మధ్యలో కరెక్ట్ మధ్యలో వస్తుంది. ఇలా 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 మసాజ్ చేయొచ్చు. సర్క్యులర్ మోషన్లో సర్క్యులర్గా ఇలా మసాజ్ చేయొచ్చు, లేదా నొక్కి వదలొచ్చు. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవుతుంది.
ఓకే. యాక్టివేట్ అయిపోయి మన యాంగ్జైటీ, డిప్రెషన్ని, ఒక రకమైనటువంటి అన్రెస్ట్ ఉన్నటువంటి మనసులో ఒక ఆందోళన తొలగిపోతుంది, ప్రశాంతత వస్తుంది. తర్వాత కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా సరి చేస్తుంది ఆక్యుపంక్చర్. అందుకని ఇక్కడ స్లీప్ హార్మోన్స్ అంటాం, మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ కూడా ఇప్పుడు దీనివల్ల రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనసు కామ్ డౌన్ అవుతుందో ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది, మెలటోనిన్. అదేంటే నిద్రకు ఉపయోగపడేటటువంటి హార్మోన్ అది. దాని తర్వాత స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీతో పాటు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గుతుందో మనకు ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, సెరటోనిన్, అలాంటి మంచి హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. అంటే హ్యాపీ హార్మోన్స్ లాగా ఉంటాయి, అవి స్ట్రెస్ తగ్గిస్తాయి. అట్లాగే మనకు టెన్షన్ని, ఆందోళనని క్రియేట్ చేసే హార్మోన్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఏమంటాం అంటే కార్టిజాల్ అంటాం, యాంగ్జైటీ కార్టిజాల్ అంటాం. సో అలాంటి ఆ హార్మోన్స్ కూడా దీనివల్ల తగ్గుతాయి. సో ఇలా హార్మోనల్ బ్యాలెన్స్ కావడం ద్వారా, మనస్సు కుదుటపడడం ద్వారా, ఈ ఆందోళన అలజడి వల్ల నిద్ర రాకుండా ఉంటుందో వాటిని కంట్రోల్ చేయడం ద్వారా ఈ పాయింట్ ప్రెషర్ చేయడం యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్. ఇప్పుడు ఆక్యుపంక్చర్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా చాలా చాలా మార్పులు తీసుకొస్తుంటుంది, మనం బయట కనిపించవు, రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఈ పాయింట్ చేయండి, P7 పెరికార్డియం 7 అనే పాయింట్ 2 చేతులు కూడా చేయొచ్చు. ఈ పాయింట్ చేయడం ద్వారా మనకు ఈ చాలా చాలా బెనిఫిట్స్ మాత్రం ఉంటాయమ్మా. ఎన్ని మినిట్స్ చేసుకోవచ్చు సార్ అట్లా? ఇప్పుడు మనం ఒక 1 మినిట్, 1 మినిట్, ఒక 1 మినిట్ ఈ పాయింట్ P7 చేయొచ్చు. ఇది ఒక 1 మినిట్, ఇది ఒక 1 మినిట్. ఎప్పుడు చేయాలి? పడుకునే ముందు చేయాలిగా. ఇప్పుడు మనం ఎప్పుడు నిద్రపోతున్నాం, మనం 10:30కో బెడ్ మీదకి వస్తాం అనుకోండి. బెడ్ మీదకి వచ్చినప్పుడు మన సెల్ ఫోన్లు అవన్నీ కూడా వేరే రూమ్లో పెట్టి రావాలి. బెడ్ మీదకి వచ్చి మళ్ళీ సెల్ ఫోన్ చూడకూడదు. ఎందుకంటే మనం పడుకుంటున్నామని బ్రెయిన్కి ఒక బలమైన సంకేతం ఇవ్వాలి, నేను వెళ్తున్నాను పడుకోవడానికి అన్నప్పుడు. మళ్ళీ సెల్ ఫోన్ చూసామనుకోండి, మనం బ్రెయిన్ మన మాట వినదు. గ్రాడ్యువల్గా ఈ రూమ్కి వచ్చాడు అంటే పడుకుంటాడన్న కనుక ఫిక్స్ అయిపోతే సర్కేడియన్ రిథమ్ అంటాం దీన్ని. లోపల ఒక మానవ గడియారం ఉంటుంది, అవయవ గడియారం అంటాం. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి అంతా ఒక ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఆ సర్కేడియన్ రిథమ్ అంటాము, లేదా ఆర్గాన్ క్లాక్ అంటాం. అవి బ్యాలెన్స్ చేస్తుంది ఈ పాయింట్స్. అవి బ్యాలెన్స్ అయిపోతుంది ఖచ్చితంగా. ఇంకొకటి ఏం చేయాలంటే కొంచెం ఎర్లీ డిన్నర్ చేయాలి. నిద్ర రాని వాళ్ళు కొంచెం ఎర్లీ డిన్నర్ చేయాలి. ఇంకోటి తక్కువ తినాలి, నాన్ వెజ్ తినకూడదు. త్వరగా ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు మంచివి. ఎందుకంటే ఇండైజెషన్ వల్ల కూడా ఒక్కోసారి నిద్ర సమస్య వస్తుంది. సో ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు ఎర్లీగా తినడం, నమిలి తినడం, ఇవన్నీ చేయాలి. తర్వాత చీకటి ఉండాలి, ఇప్పుడు లైట్లు వేయకూడదు. చీకటి ఉన్నప్పుడు మాత్రమే ఆ మెలటోనిన్ అనే ఒక స్లీప్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. నైట్ కాగానే బ్రెయిన్కి ఒక విషయం అర్థమవుతుంది, నైట్ అయిపోయింది కదా పడుకోవాలని. అప్పుడు ఆ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. డే లాగా లైట్లు వేసి ఉన్నాయి అనుకోండి, ఆ హార్మోన్ రిలీజ్ కాదు, స్లీప్ హార్మోన్స్ రావు. ఇది ఒకటి మనం జాగ్రత్త పడాలి. ఈ పాయింట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, రైట్. సో చూసారు కదండి, ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది, నిద్రలేమి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అండ్ అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్లీపింగ్ టాబ్లెట్స్ అని ఏదేదో యూజ్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు. సో అది కాకుండా మనము ఇంట్లోనే టాబ్లెట్స్ అవి ఏం యూజ్ చేయకుండా సార్ చెప్పిన విధంగానే 1 మినిట్, జస్ట్ 1 మినిట్స్ కేటాయించి ఇంట్లోనే చేసుకుంటే అవన్నీ కూడా కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు మనం స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని ఇప్పుడు ఒక డోసులు తింటాం స్లీపింగ్ టాబ్లెట్. ఆ తర్వాత ఆ డోసు కూడా సరిపోదు, మళ్ళీ నెక్స్ట్ 1 మంత్కో 2 మంత్స్కో 6 మళ్ళీ డోస్ పెంచాలి. సో దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అలా కాకుండా నిద్రకు ఎలాంటి మనం చాలా చాలా కష్టపడుతున్నాం ఈ రోజుల్లో. ఇప్పుడు ఎట్లా కొంతమంది ప్రిపరేషన్స్ ఉంటాయి, కషాయాలు తాగడము, లేదంటే కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఆ ప్రిపరేషన్స్ కూడా లేవు ఇక్కడ, టాబ్లెట్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్ లేదు. మన బాడీలో ఉన్నటువంటి కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా బాడీ తనకు తానే ఆ నిద్రలోకి జారుకునే ఒక అద్భుతమైన మెకానిజం ఇది శరీరంలో ఉంది. ఆ విషయం తెలుసుకుంటే మన లాక్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఆ పాయింట్ తెలియాలి. సో ఈ పాయింట్ చాలా చాలా ఉపయోగపడుతుంది, చాలా బెనిఫిట్ అవుతుందమ్మా.
సో చూసారు కదండి, నిజంగానే ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇంట్లోనే సార్ చెప్పిన విధంగా 1 మినిట్ అట్లా కేటాయిస్తే, అండ్ అలాగే సోషల్ మీడియా వాడకం అని చెప్పేసి ఫోను ఇవన్నిటికి కూడా కొంచెం దూరం ఉండి సార్ చెప్పినట్టుగానే అట్లాంటివి కొంచెం ఫాలో అవుతే గనక మీకు అట్లాంటి సమస్యలు ఉండవు. రైట్, చాలా చక్కగా వివరించి చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.